తెలంగాణ రైతులకు శుభవార్త. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల. ఫండ్స్ రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్ల నిధులు బదిలీ. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉదయం 11:45 సెషన్స్ ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. ఒకే ప్రాంగణంలో అసెంబ్లీ, మండలి సమావేశాలు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు. 125వ జయంతి సందర్భంగా నేడు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు. సాయంత్రం విజయవాడలో ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొనున్న ముఖ్యమంత్రి. ఏపీలో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలన్న విద్యాశాఖ. ఖమ్మం జిల్లా విఎం బంజర్లో డీసీఎం వ్యాన్ బీభత్సం. రింగ్ సెంటర్లో మూసేసిన చెప్పుల షాపులోకి దూసుకెళ్లిన వాహనం. ధ్వంసమైన దుకాణం. ఘటన వద్ద జనసంచారం లేకపోవడంతో తప్పిన ప్రమాదం. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన. కొప్పునూరులో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. రైతులకు న్యాయమైన ధర కల్పించడమే సర్కార్ లక్ష్యమని వ్యాఖ్య. నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు. ఉదయం 7:45 నుంచి 12:30 వరకు తరగతులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కార్యక్రమానికి ఆర్టీఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు. తోఫాలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపిన మల్రెడ్డి రంగారెడ్డి. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ద్రోణి ప్రభావంతో కురవనున్న వానలు. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన సీఈసీ. 6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు. విధుల్లో 25 లక్షల ఎలక్షన్ సిబ్బంది ఉంటారన్న సీఈసీ. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. 40 ఏళ్ల నాటి రిజర్వేషన్ వ్యవస్థ స్థానంలో కొత్త టెక్నాలజీ. నిమిషానికి 1,00,000కు పైగా టికెట్లు బుక్ చేసుకునే సామర్థ్యం. ఏప్రిల్, జూన్ మధ్య అందుబాటులోకి రానున్న సూపర్ ఫాస్ట్ టికెటింగ్. గత వారం భారీ నష్టాలు ఎదుర్కొన్న ఎస్బీఐ. అత్యధికంగా 89,000 కోట్ల నష్టం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంక్యాప్ కూడా భారీగా పతనం. ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఆందోళనలతో అమ్మకాల వెల్లువ. ప్రముఖ బాలీవుడ్ సింగర్ బాద్షాకు బిష్నోయ్ గ్యాంగ్ వార్నింగ్. వివాదం చుట్టుముడుతున్న హర్యానా టెరిటరీ సాంగ్ సాహిత్యం అభ్యంతరకరంగా ఉందంటూ పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు. హర్యానా సంస్కృతిని చెడగొడుతున్నావంటూ బిష్నోయ్ గ్యాంగ్ మండిపాటు. నేరుగా నుదుటిపైనే కాల్పులు జరుపుతామంటూ బాద్షాకు హెచ్చరిక.